తర్వాత నాది కావాలి. కానీ నువ్వు మా అమ్మ మీద నిందలు మోపి ఆవిడ్ని ఎండలో నిలిపి నువ్వు ఇన్నాళ్ళు ఈ నీడలో ఉన్నావు. ఉండు, కానీ నిజం ఏంటి అని నీకు 24 గంటలు అలా కనబడుతూ ఉండాలి. ఈ ఇంటి నుండి గెంటివేయబడ్డ మా అమ్మ ఆత్మాభిమానం ఇప్పుడు తిరిగి అంత ఎత్తులో దర్జాగా కనబడాలి. రోజు మీ కళ్ళ పడాలి. అందుకే ఈ పని చేశా. ఏం తాతయ్య, నేను కరెక్ట్గానే చేశానా? అది తాతయ్య కరెక్ట్ అన్నాక ఇంకెవ్వరూ కాదనడానికి వీల్లేదు. ఆ ఫోటోని టచ్ చేయడానికి కూడా వీల్లేదు. కాదంటే పరిమాణాలు ప్రమాదకరంగా ఉంటాయి. జాగ్రత్త. తాతయ్య పద, లోపలికి వెళ్దాం. అమ్మ పద. తాడిని తన్నేవాడు ఒకటి ఉంటే వాడిని తల్లదన్నేవాడు ఇంకొకటి ఉన్నాడంట. రేయ్ అబ్బాబ్బాబ్బా, రేయ్ మంచి కొటేషన్ పంపించారా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అఖిలమ్మా, ఆస్తి వీడిదని తెలియకముందే ఇంత రెచ్చిపోతూ ఫోటోలు తెచ్చిపెట్టాడు. ఆ నిజం కాని వీడి కళ్ళ పడితే ఎంత ఏడిపిస్తాడో. తప్పే ఉండాది బావుగారు. ఇప్పుడేగా రెక్కలొచ్చుండాది. ఎగరనివ్వండి. ఆడు ఎంత ఎత్తుకెగురుతాడో నేను చూస్తాగా. పద్దు వదినా, అన్నయ్య నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాడు తెలుసా? అన్నయ్య, ఎందుకు ఆలస్యం? ఈ గిఫ్ట్ వదినకిచ్చే. ఇప్పుడే ఎందుకు విద్య? తర్వాత ఇచ్చేవాడిని కదా. ఇప్పుడే ఇస్తే పద్దు వదిన ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటుంది కదన్నయ్య. కరెక్టే కదా బావా. పైగా నువ్వు నాకు గిఫ్ట్ తెచ్చావంటే నా కాళ్ళు నేల మీద కూడా నిలబడవు కదా. నీ చేత్తో ఇవ్వు బావా. సరే ఇస్తాను, కానీ అది ఇక్కడ మాత్రం ఓపెన్ చేయకూడదు. స్టేజ్ మీద ఓపెన్ చేయాలి. సరే. మీ నాన్న భార్గవ నాయుడిని చంపింది కూడా ఆ శ్రీహరే బాబు. నాకు తెలిసి వీడి చెల్లి చావు కూడా వాడే కారణం కావచ్చు. ఇగో ఈ దారుణాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అడ్డు తప్పుకోండి బాబు, నా మాట వినండి. ఏంది నిజం చెప్పేది? నీకంత దమ్ముంటే నా అన్నని చంపిన శ్రీహరిగాడిని పట్టుకుని అప్పుడు రా నా ముందుకి.
అప్పుడు నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. ముందు ఎల్లేడు నుంచి ఏడు నుంచి నువ్వు పోలేదనుకో, అన్యాయంగా మా బావగారి మీదకి వచ్చినందుకో ఇప్పుడే సిఐ గారికి కాల్ చేసి మళ్ళా నిన్ను జైల్లోకి తోయిస్తా. పోయేడు నుంచి. ఏం జరుగుతోంది ఇక్కడ? నిజంగా గరుడాచలమే చేస్తుంటాడా? అమ్మో, నా చెల్లెలు చేసి సూపర్వైజర్ గా పనిచేసేది. కానీ ఏం జరిగిందో తెలియదు. అప్పట్లో భార్గవ నాయుడు గారు చనిపోయిన 4వ రోజున నా చెల్లి జయశ్రీని కూడా ఎవరో చంపేశారు. ఆ హత్యని అన్యాయంగా నా మీద పడేలా చేసి నేను చేయని తప్పుకి నన్ను జైలు శిక్ష అనుభవించేలా చేశాడు తను.